హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన మనం దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్స్ ఈ రోజు అదేవిధంగా రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. చాలామంది అభ్యర్థులు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో అందుకు రేపటి వరకు అయితే వీటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి పెంచబడతాయి. సో దీనిలో భాగంగా మనకు లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. చాలామంది సెప్టెంబర్ అప్డేట్ చేయలేదని చెప్పేసి అంటున్నారు. సెప్టెంబర్ అనేటువంటిది ఈ నెల 25 లోపు మేము అప్డేట్ చేస్తాం. అండ్ డిసెంబర్తో పాటుగా నవంబర్ కూడా మేము యాడ్ చేస్తాం. సో టోటల్గా 11 months అయితే అందిస్తున్నాం ఇదే ప్రైస్లో. సో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 125 రూపీసే ఉంది. ఇంక ఇవే కాకుండా ఎకానమీ, పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా 99 రూపీస్కే అందిస్తున్నాం. వాటి ప్రైజెస్ కూడా రేపు పెంచబడతాయి. కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారు కొలువులో చేరేరేమి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇదే అప్డేట్ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 674 మందికి గాను 310 మంది మాత్రమే జాయిన్. ఏడబ్ల్యూ పోస్టులకు దూరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Tgspsc ద్వారా నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టులకు మనకు టోటల్గా 674 మందిని ప్రభుత్వం వారికి సంబంధించి నియామక పత్రాలు అందించగా మంగళవారం దాకా చూసినట్లయితే కేవలం 310 మంది మాత్రమే దీంట్లో చేరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సెప్టెంబర్ 26న వీరికి నియామక పత్రాలు అందుకున్నటువంటి వీరిలో విధుల్లో చేరడానికి ఈ నెల 25 దాకా అవకాశం ఉందంట. అయితే మొత్తం ఇక్కడ 687 మంది ఎంపిక కాగా ధృవపత్రాల తనిఖీకి 13 మంది దూరంగా ఉన్నారు. ఎంపికైన వారిలో 10 మంది ఐఐటి పట్టభద్రులు కాగా 21 మంది ఐఐటిలో పీజీ చేసిన వారు, 50 మంది ఎన్ఐటి పట్టభద్రులు, 33 మంది అందులో పీజీలు చదివిన వారు ఉన్నారంట. సో ఈ 114 మందిలో కొందరు చేరకపోవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సో గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీలో 45 మందికి తొలి బ్యాచ్లో ప్రాథమిక శిక్షణ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఇదే అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ల పరిశీలనలకు దూరమై ఉద్యోగాన్ని వదులుకున్న మరో 13 మంది, 674 మంది ఏడబ్ల్యూలకు విధుల్లో చేరింది. జస్ట్ ఇక్కడ 310 మంది ఏనంట. హైదరాబాద్లో పోస్టింగ్ పొందిన 10 మందిలో విధుల్లో చేరేది 9 మంది మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి జాయిన్ కాకపోవడం వల్ల ఇవన్నీ బ్యాక్లాగ్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ 13 మాత్రం వేరే వాళ్ళతోటి నింపవచ్చు కానీ. సో ఇక్కడ చూడండి దాదాపుగా 50% మెంబర్స్ అయితే ఇప్పటివరకు అయితే జాయిన్ కాలేదంట. నెక్స్ట్ చూసినట్లయితే సర్కారీ ఉద్యోగం వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కొందరు అభ్యర్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. Tgspsc ద్వారా నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి 687 మంది ఎంపిక కాగా 674 మంది మాత్రమే సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలినటువంటి 13 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు దూరంగా ఉండడం ద్వారా ఉద్యోగ అవకాశాలను వదులుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ 13 పోస్టులు వేరే వారికి కేటాయించవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే జాయిన్ కాలేదో వాటిని మాత్రం బ్యాక్లాగ్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్ 1పై పిటిషన్లను కొట్టివేసినటువంటి హైకోర్టు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం కూడా చూసాం. సో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి దాఖలైనటువంటి 2 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యర్థులను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు 2 వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టి మంగళవారం తీర్పును వెలువరించినట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక పరీక్షలో ప్రశ్నకు సంబంధించి ఒక్క పిటిషనర్ మాత్రమే గడువులోగా అభ్యంతరాలను సమర్పించారని, వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. సో పిటిషన్లో 14 ప్రశ్నలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పిటిషనర్లు 8 ప్రశ్నలపైనే వాదనలు వినిపించారు. ఉన్నతాధికారులు పోస్టుల నియామకాలకు జరిగేటువంటి పరీక్షల్లో ఏదైతే మనకు సూటిగా ఉండేటువంటి ప్రశ్నలనే అభ్యర్థులు ఆశించకూడదని స్పష్టం చేశారు. మెలికే ఉన్నటువంటి ప్రశ్నలు ఇవ్వడాన్ని సమర్థించారు. 1721 మంది వ్యక్తం చేసినటువంటి 6417 అభ్యంతరాలను ఆయా సబ్జెక్టులకు చెందినటువంటి నిపుణుల కమిటీ పరిశీలించి కీని విడుదల చేసినటువంటి తర్వాతనే
మనకు టీజీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసిందని ఇందులో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో నిపుణుల కమిటీ నిర్ణయం అంతిమమని, కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సాంకేతిక అదేవిధంగా శాస్త్రీయ అంశాల్లో నిపుణుల అభిప్రాయాల్లో కోర్టుల యొక్క అధికరణ 226 కింద విచక్షణ అధికారంతో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. పిటిషనర్ల సందేహాలకు కమిషన్ ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగానే ఉన్నాయంటూ పిటిషన్ను కొట్టివేశారు. సో మొదటి నోటిఫికేషన్ రద్దు చేసిన 6 నెలల తర్వాత పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు వల్ల పిటిషనర్లకు నష్టం వాటిల్లినట్లయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వెబ్ నోట్ పెట్టిన తర్వాత కోర్టును ఆశ్రయించి ఉండవచ్చు అని చెప్పేసి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. 6 నెలల తర్వాత కోర్టును ఆశ్రయించిన వారు జాప్యానికి ఒక కారణం చూపలేదని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నట్లు ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ జరగవచ్చు. సో మనకి ఈరోజు డివిజన్ బెంచ్కి సంబంధించిన తీర్పు కూడా అయితే ఉంది. నిన్న దాన్ని ఈ రోజుకైతే వాయిదా చేశారు. మరి దానికి సంబంధించి మనకు తీర్పు ఎట్లా వస్తుందో చూడాలి. ఈరోజు ఈవినింగ్ వరకు ఆ డివిజన్ బెంచ్ యొక్క తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది గ్రూప్ 1కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే డిఎస్సి కౌన్సిలింగ్ అయోమయం అంటే ఇక్కడ చూడవచ్చు. ఉదయం ఉంటుందని సోమవారం రాత్రి అభ్యర్థులకు మెసేజ్, మళ్ళీ వాయిదా అంటూ మంగళవారం ఉదయం అధికారుల ప్రకటన, ఆ వెంటనే మధ్యాహ్నం అంటూ ఫోన్లు. గందరగోళానికి గురైనటువంటి అభ్యర్థులు అర్ధరాత్రి వరకు జిల్లాలో కొనసాగినటువంటి కౌన్సిలింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మొదటగా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మనం ఆల్రెడీ వేటు న్యూస్లో కూడా చూసాం, వీటిని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నట్లయితే ఒక న్యూస్ వచ్చింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ నిన్న చేశారంట. అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ జరిగినట్టుగా ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. అయితే ఇక్కడ టీచర్ కౌన్సిలింగ్లో గందరగోళం అంటూ కూడా ఇచ్చారు. అధికారుల తప్పిదంతో అభ్యర్థులకు నష్టం. 12వ ర్యాంక్ సాధించినటువంటి లిస్టులో కనిపించని ఓ అభ్యర్థి పేరు, అభ్యర్థులు కోరుకున్న పోస్టు కేటాయించని వైనం. సో ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి జాబ్ సాధించి ఇటీవల నియామక పత్రాలు అందుకున్నటువంటి కొత్త టీచర్లకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించినటువంటి కౌన్సిలింగ్ గందరగోళం అదేవిధంగా ఉద్రిక్త మధ్య సాగినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పడంతో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. కానీ కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగారు. అయితే మళ్ళీ కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్ చేపడతామని డిఈఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో వారంతా తిరిగి కేంద్రానికి చేరుకున్నారు. కానీ ఉద్యోగం సాధించిన టీచర్ల జాబితాలో పలువురు అభ్యర్థుల పేరు లేకపోవడంతో సదూర బాధితులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు ఆందోళన దిగారు. సో 12వ ర్యాంక్ సాధించిన అభ్యర్థి సాయి కృష్ణ పేరు లేకపోగా మరికొందరు స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటి రెండింటిలో ర్యాంక్ సాధించిన వారికి ఇష్టమైనటువంటి పోస్టింగ్లు కేటాయించకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లుగా ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మేము ఉన్నది 5%, రిజర్వేషన్లు 10% అంటే ఇక్కడ చూడవచ్చు. 60% పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు 20%, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సో మంత్రుల్లో 3 బీసీలు, ఎక్కువ మంది మా రెడ్డి దొరలు వెలమ దొరలే. రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని పిలుపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో తామున్నది 5% అంటూ తమకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు 10% అని, అదే బీసీలు 60% పైగా ఉంటే వాళ్ళకు అమలవుతున్న రిజర్వేషన్లు 20% అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో మంత్రుల్లో కేవలం 3 బీసీలు ఉన్నారని, ఎక్కువ మంది తమ రెడ్డి దొరలు వెలమ దొరలే ఉన్నారని చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని ఆయన పిలుపునిచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వారసులకు ఉద్యోగాలు ఎప్పుడు అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది. నియామక ఉత్తర్వుల కోసం విఆర్ఏ కుటుంబ సభ్యులు ఎదురుచూపు, సమస్యను పరిష్కరించాలంటూ ప్రజావానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అంటే ఇక్కడ జరగవచ్చు. సో గ్రామ రెవెన్యూ సహాయకులు ఏదైతే మనకు విఆర్ఏగా పనిచేస్తున్న 61 ఏళ్ళు నిండిన వారి వారసులకు ఈ కారుణ్య నియామకాలు ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయిందని, వాస్తవానికి వీరికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు వచ్చాయని, ఆ ఉత్తర్వుల మేరకు అవసరమైనటువంటి పోస్టింగ్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెవెన్యూ సేవల్లో ఉన్నటువంటి 3797 మందికి విఆర్ఏలను వారసులకు అటు ప్రభుత్వ వర్గాలు ఇటు ఆర్థిక శాఖ అనుమతించినప్పటికీ రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం కారణంగా నియామక పత్రాలు వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ విమర్శలు వస్తున్నట్లు చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ కూడా మనం నిన్న అక్కడ ప్రజావాణి దగ్గర అభ్యర్థులు వచ్చి అడిగినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నర్సింగ్ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 19 వరకు అయితే పెంచారు. ఏదైతే మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తును ఈ నెల 19 వరకు పెంచినట్లు ఇక్కడ చూడవచ్చు. 2322 పోస్టులకు సంబంధించి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్గా
ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే సమయం ఉండేది. కాకపోతే దీన్ని ఈ నెల 19 వరకు అయితే ఇక్కడ ఎక్స్టెండ్ చేసినట్టయితే చూడవచ్చు. ఒక్కొక్క పోస్ట్ ఇప్పటివరకు దాదాపుగా 17 మంది పోటీ పడుతున్నట్లు మనం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. ఇక నెక్స్ట్ ఇక్కడ సాక్షిలో కనుక చూసినట్లయితే కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ స్టడీస్, జాగ్రఫీకి సంబంధించి కావచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే దీనిలో కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఈనాడులో కూడా ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. ఒకసారి మీరు వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. గత 5 years నుంచి మీకు రెగ్యులర్గా ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ 2 కలిపి అయితే అందిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దామగూడెం కీలకం అంటూ చూడవచ్చు. దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పేటువంటి నౌకాదళ VLF స్టేషన్ది ముఖ్య భూమిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఉపాధి, సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. రాడార్ కేంద్రానికి శంకుస్థాపన అంటూ జరగవచ్చు. మనం ఆల్రెడీ గతంలో చూసాం. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మన ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వికారాబాద్లో దీని ఇక్కడ నిన్న ఈ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మనకు కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి దేశాలే శక్తివంతంగా మారుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఈ ఆధిపత్యమే దోహదం చేసిందని చెప్పి చెప్పినట్టు ఇక్కడ జరగవచ్చు. అయితే ఇక్కడ దామగూడెం VLF ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ VLF అంటే ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించాక భారత నౌకాదళానికి ఇది అత్యంత కీలకమైనటువంటి రుజువు అవుతుందని చెప్పేసి పేర్కొనండి ఇక్కడ జరగవచ్చు. ఇది ఎక్కడ స్టార్ట్ చేసిందని చెప్పేసి అంటే వికారాబాద్లో ఉన్నటువంటి దామగూడెం ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 2900 ఎకరాల్లో దీని అయితే స్థాపించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే భారత్లోనే బుల్లెట్ రైళ్ల తయారీ అంటే ఇక్కడ జరగవచ్చు. సో BEMLకు రైల్వే శాఖ కాంట్రాక్ట్. మొదటి దశలో 2 రైళ్ల తయారీ, ఒక్కో కోచ్కు రూపాయలు 27.86 కోట్ల వ్యయం, గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ ప్రయాణం అంటూ జరగవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థ BEML దేశంలో మనకు మొదటి బుల్లెట్ ట్రైన్ నిర్మించనుంది. 2 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ల డిజైన్ కావచ్చు, తయారీ, నిర్వహణకు కాంట్రాక్ట్ తమకు అప్పగించినట్లు మనకి BEML మంగళవారం ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు ఏ మొట్టమొదటి ఈ బుల్లెట్ రైళ్లను తయారు చేపూసిందని చెప్పేసి అడగవచ్చు. సో ఇది మొత్తం 866.87 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేయనట్లు తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఆ సంస్థ పేరు అనేది ఇంపార్టెంట్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సోనంకు రజితం అంటూ జరగవచ్చు. ISSF వరల్డ్ కప్ 2024. సో మనకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచి మొదలైనటువంటి ఏదైతే ISSF వరల్డ్ కప్ ఫైనల్ 2024లో భారత్ తొలి రోజు ఇక్కడ మనకు ఒక పథకాన్ని సాధించినట్లయితే చూడవచ్చు. సో యువ షూటర్ సోనం మాస్కర్ మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందని అంటారు. మన ఢిల్లీ వేదికగా భారతదేశంలో జరుగుతుంది కనుక వేదికను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ MD CEOగా ఈ ప్రసూన్ సిక్దార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇన్సూరెన్స్ రంగానికి చెందినటువంటి బీమా రంగం ఇండియా ఫెడరేషన్కు మొదటి MD అండ్ CEOగానంట రెండింటికి సంబంధించి ఈ ప్రసూన్ సిక్దార్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఈయన ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఉంటారంట. సో బీమా సుగం ప్రాజెక్టు విజయం చేసేందుకు ఈ నియామకం దోహదం చేస్తుందని చెప్పేసి ఫెడరేషన్ తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి వ్యక్తి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ కంపెనీ పేరు అండ్ నియామకం గుర్తుంచుకోండి. ఇక సైబర్ భద్రతకు అంబాసిడర్గా రష్మిక అంటూ ఇక్కడ జరగవచ్చు. సైబర్ భద్రత అంబాసిడర్గా నటి రష్మిక మందానను నియమిస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా X నుంచి తన అభిమానులతో పంచుకున్నట్లు ఇవ్వడం జరిగింది. సైబర్ భద్రతను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ తనను జాతీయ అంబాసిడర్గా నియమించినట్లుగా తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, సైబర్ భద్రతకు అంబాసిడర్గా రష్మికాని ఇక్కడ నియమించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే నేడు ఆకాశంలో హంటర్ మూన్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 2024లో కనువిందు చేసే 4 సూపర్ మూన్లో 3వది ఈ హంటర్ మూన్ అంట. సో ఈ నిండు చంద్రుడు నేడు అంటే అక్టోబర్ 17 గురువారంన మనకు ఆకాశంలో కనువిందు చేస్తారంట. సాధారణం కంటే పెద్ద పరిమాణంలో ప్రకాశవంతంగా ఉండేటువంటి హంటర్ మూన్కి సంస్కృతులు కావచ్చు, పండుగలతోనూ సంబంధాలు ఉన్నాయంట. సో వాస్తవానికి పంట కోతల తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి చంద్రుడిని హంటర్ మూన్గా పేర్కొంటారట. ఇది అడగవచ్చు. హంటర్ మూన్ అంటే ఏంటంటే మనకు పంట కోతల తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి చంద్రుడిని
ఈ హంటర్ మూన్గా పిలుస్తారంట. సో గురువారం రాత్రి 7:26 నిండు చంద్రుడు కనిపిస్తాడని చెప్పేసి ఇచ్చారు. సో మంగళవారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు ఈ నిండు చంద్రుడిని దర్శించవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒకే విడతలో మహారాష్ట్ర, 2 విడతల్లో జార్ఖండ్ అంటే ఇక్కడ చూడవచ్చు. 2 రాష్ట్రాల అసెంబ్లీలకు మోగినటువంటి ఎన్నికల నగారా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మహారాష్ట్ర, జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎన్నికల నగారా అయితే మోగింది. మహారాష్ట్రకి వచ్చేసి November 20న, జార్ఖండ్కి ఇక్కడ చూసినట్లయితే మనకు 13-20 తేదీల్లో వీటికి సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయంట 2 దఫాల్లో. అండ్ అదే నెలలో 23న వీటికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాజ్యాంగంలో ఎన్నికల గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి అనేది మీరు కింద ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయని కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ దానికి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే మహారాష్ట్రలో ఎన్ని సీట్లు ఉన్నాయి, జార్ఖండ్లో ఎన్ని సీట్లు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంత అనేది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం. దీనిలో మనం మ్యాక్సిమం చూసినవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే దేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ 2024 అక్టోబర్ 10న విడుదల చేసిందంట. సో దీనిలో మనకు ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో ఉండగా నెక్స్ట్ గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి సంపద ఏ విధంగా పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అది మనకు అవసరం లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరన్నా గుర్తుంచుకోండి. థర్డ్ ప్లేస్లో మనకు సావిత్రి జిందాల్ ఉండడం జరిగింది. నెక్స్ట్ శివనాడార్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆసియాలోనే అతిపెద్ద గామారే ఇమేజింగ్ టెలిస్కోప్ మనకు లదాఖ్లో ఏర్పాటైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ అని చెప్పేసి అంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద గామారే ఇమేజింగ్ టెలిస్కోప్ అంట. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంలో అమర్చినటువంటి టెలిస్కోప్ కూడా ఇదేనంట. 4300 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ హాన్లే ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్, దీన్నే మనం MACE అని చెప్పేసి పిలుస్తాం, ఈ అబ్జర్వేటర్ టెలిస్కోప్ను ప్రారంభించారంట. సో ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా ECIL ఇతర పారిశ్రామిక సంస్థల సహాయంతో ఈ టెలిస్కోప్ను దేశీయంగా రూపొందించారు. ఈ సంస్థలు కూడా గుర్తుంచుకోండి. అండ్ ఎక్కడ తీసుకొచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఐరాస మానవతా వ్యవహారాల విభాగపతిగా మనకు బ్రిటన్కి చెందినటువంటి టామ్ ప్లెచర్ను ఆ సమితి ప్రధాన కార్యదర్శి ఎవరైతే మనకు ఆంటోనియో గుటెరస్ ఉన్నాడు కదా, ఇతను నియమించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. ఇది మనకు యుఎన్ఓకు సంబంధించినటువంటి ఒక నియామకం. పేరు గుర్తుంచుకోండి. బ్రిటన్కి సంబంధించినటువంటి ఈ టామ్ ప్లెచర్ను నియమించినట్లు గుర్తుంచుకోండి. ఇక దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నటువంటి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వారిలో పల్లెల్లో 82% మందికి పైగా ఉన్నారని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. నగరాల్లో ఈ వయసు వారు మరింత అధికంగా అంటే 92% ఉన్నారని చెప్పేసి తెలిపిందంట. అయితే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వారిలో మొబైల్ ఫోన్ వాడుతున్న వారు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 95.7 ఉండగా అండ్ గ్రామీణ ప్రాంతాల్లో 97 ఉందంట. ఇది మొత్తం వయసు. అది వచ్చేసి 15 to 24 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిని గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకు వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం వీటిని ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ అనేది ఈ రోజు రేపు మాత్రమే ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబోతున్నాం. ఎవరికైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు మన కోర్సెస్ తీసుకుంటాం, ప్రయత్నం చేయండి. ఎకానమిక్స్ సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమిక్స్ సంబంధించినటువంటి 11th టెస్ట్ అనేది మనం ఆల్రెడీ మార్నింగ్ అప్డేట్ చేసాం. ఒక రోజు లేట్ అయింది. యాక్చువల్గా మనకు టైపిస్ట్ ప్రాబ్లం వల్ల ఈ ఫెస్టివల్ వల్ల అతను కొంచెం లేట్ చేయడం జరిగింది. సో దానివల్ల 1 డే అనేది మనం లేట్గా దాన్ని అప్డేట్ చేసాం. ఇంకా ఎవరైనా టెస్ట్ రాయకుండా ఉన్నట్లయితే ఎకానమీ టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరైనా.